హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కెనరా బ్యాంక్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. కెనరా బ్యాంక్ సంబంధించిన ఇక్కడైతే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 6 జనవరి నుండి 24 జనవరి అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు సంబంధించిన ఇక్కడైతే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మినిమం ఇక్కడ ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు కేటగిరీ వయసు అనేది ఇక్కడైతే మనకు పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే జాగ్రత్త చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీంట్లో అయితే మనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఏజ్ అనేది ఇక్కడ వరకు అయితే ఉండాలి. సో వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అనేది దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినకైతే మీకైతే నేను క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే చూపెడతాను దీనికి సంబంధించింది. సో ఇక్కడైతే పోస్ట్ అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి దీంట్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది మినిమం వచ్చేసి 60%, 55% ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉండాలి. 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అయితే చేసి ఉండాలి. లేదా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసినా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అయితే దీంట్లో అయితే చూసుకోండి. తర్వాత నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసి మనకు ఇక్కడైతే వేరే విధంగా అయితే ఇక్కడైతే క్వాలిఫికేషన్ వేరే, తర్వాత పోస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వేరే వేరే విధంగా మనకు ఇంటర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి మీరైతే ఇక్కడైతే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం కెనరా బ్యాంక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కెనరా బ్యాంక్ సంబంధించిన ఇక్కడ స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించిన ఆఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మనకు స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ప్రింటింగ్ అప్లికేషన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మొబైల్ వచ్చేసి మీరు ల్యాండ్ స్కిప్ చేసి డెస్క్టాప్ అనేది ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చేసండి. క్యాపిటల్ లెటర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ నెంబర్ ఉండదు. తర్వాత కన్ఫర్మ్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసింది, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్. తర్వాత ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడైతే స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసి ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడైతే gmail.com, ఇక్కడ హాట్మెయిల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దీంట్లో అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ అప్లై చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు పాపప్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ ఓకే చేస్తే మీరు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది రిజిస్ట్రేషన్ అనేది. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ చూసి ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఇక్కడ మనకు పాస్వర్డ్ అయితే వాళ్ళు మన యొక్క ఈమెయిల్ అడ్రస్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. తర్వాత మనకు ఫోటో అనేది ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకటి క్లారిటీగా అయితే మనకు ఎటువంటి ఇయర్ ఫోన్స్ కానీ ఇక్కడ మనకు క్యాప్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మనం జాగ్రత్త గైడ్లైన్స్ అయితే చూసుకొని మీరు ఇక్కడ 20 నుండి 50 కేబీస్లో మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి ఇక్కడ. తర్వాత మీ యొక్క ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండదు. మీ యొక్క స్టైల్ ఉన్నది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు 20 నుండి 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ అయ్యి వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు నోటిఫికేషన్లో చూసి మీకు సంబంధించిన పోస్ట్ నేమ్ అయితే జాగ్రత్త చూసుకుని ఇక్కడైతే మీరు మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడైతే కొన్ని పోస్టులు అయితే మీరు చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకు పోస్ట్ కూడా అయితే వచ్చేసింది. తర్వాత మీ యొక్క కేటగిరీ యూఆర్ఐ, డబ్ల్యూఎస్, బీసీఐ, ఎస్సీఐ, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటే 40% అమౌంట్ ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేయండి. లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. ఇవన్నీ అయితే మనకు ఇక్కడ హ్యాండ్ క్యాపిటల్ సంబంధించిన వాళ్ళకి. సో ఇదైతే మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నో అయితే చేసేయండి ఇక్కడ కూడా. తర్వాత ఇక్కడైతే మనకు ఫ్యామిలీ ఇక్కడ 1984లో ఉంటే ఇక్కడైతే నో ఎస్ ఆర్ నో చేసేయండి. తర్వాత ఇక్కడ రిలీజియన్, సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత రిలీజియన్ మైనారిటీ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ ఇక్కడైతే మీరు ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషనర్ ఆఫీసర్ ఇక్కడైతే ఏదైనా షార్ట్ సర్వీస్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఇక్కడ విడోనా లేదా ఇక్కడ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అనేది దీంట్లో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత సిటిజన్ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసండి. మనకు ఇక్కడ డేట్ అయితే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఇచ్చేసండి. తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే మీకు సంబంధించిన ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ అండి, వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇచ్చేసండి, వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇచ్చేసండి, లేకపోతే సింపుల్గా నో వచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మార్క్స్ మేమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. మదర్ నేమ్ కూడా సేమ్ యాస్టీస్గా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి దీంట్లో. తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసండి జాగ్రత్తగా. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క కరెస్పాండెన్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటుంది దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా అనేది ఫిల్ అయిపోతాయి. సో ఒకవేళ మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ వేరే అడ్రస్ అయితే ఇచ్చేయచ్చు. తర్వాత మనకు ఏ కేటగిరీ తీసుకున్నా మీకు అయితే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఈ అప్లికేషన్కి అయితే ఫీజు అయితే లేదు. సో మీరు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 డిసెంబర్ 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడైతే మనకు సిజిపిఐ ఈ విధంగా ఇవ్వాలో వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు 59.99 వస్తే మీకు 60% మార్కులని అర్థం. తర్వాత 59.99 ఇక్కడ 99 వస్తే మీరు 55% అనేది ఇవ్వాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు 10th సంబంధించిన బోర్డ్ నేమ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేయండి. తర్వాత పాసింగ్ మంత్, ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ నేను ఇచ్చిన 10th అన్ని మార్క్స్ పర్సెంటేజ్ చేసండి. తర్వాత ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ కంపల్సరీ అయితే ఇవ్వాలి ఇది. సో మీరు ఇంటర్మీడియట్లో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ అనే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడో ఇంటర్మీడియట్, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత మీరు పాస్ సెకండ్ ఇక్కడ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ బి ఇన్ కంప్యూటర్, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ లేదా బోర్డ్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత పాసింగ్ డేట్, మంత్, ఇయర్, తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు ఎంటెక్ అనే దీంట్లో అయితే మీకు సంబంధించిన ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత పాసింగ్, తర్వాత పర్సెంటేజ్, తర్వాత మీకు సంబంధించిన దీంట్లో అయితే పాస్ ఉంటే పాస్, లేదా సెకండ్ ఉంటే సెకండ్ అయితే చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత డూ యూ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్లౌడ్ ఎన్వాల్వ్మెంట్. సో ఇదైతే మనకు కంపల్సరీ మనకు పోస్ట్ వైజ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి. ఒకవేళ నో చేస్తే మనకు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతుంది అనమాట. సో మీరు కంపల్సరీ అయితే ఎస్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో అన్నారు ఆల్రెడీ మనకు 2 years ఎక్స్పీరియన్స్ కానీ అంటే పోస్ట్ వైజ్ సంబంధించింది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో మీరు అక్కడ చూసుకొని ఇక్కడైతే ఎస్ ఆర్ నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే మనకు 1 డిసెంబర్కి అయితే ఉండాలి. ఇక్కడ వచ్చేసి మీరు మీ యొక్క ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ ఉంటే ఇక్కడ ఎస్ అండి. మనకు అవుట్ ఆఫ్ డేట్ ఇక్కడ 2 డేట్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు కంటిన్యూ చేసే ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే చేశారు, ఇక్కడైతే మీరు ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేశారో ఇక్కడైతే ఇచ్చేసండి. ఒకవేళ ఇప్పుడు వర్కింగ్ కంటిన్యూ ఉంటే ఇక్కడ ఎస్ చేసండి. తర్వాత ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే ఇచ్చేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క నేచర్ డ్యూటీస్, తర్వాత లివింగ్ ఇక్కడ రీజన్ లివింగ్, తర్వాత ఎక్స్పీరియన్స్ దీంట్లో అయితే ఇచ్చేసండి. సో ఒకవేళ మీకు ఎస్ చేస్తే మీకు ఇక్కడైతే మనకు ఏవైనా లీవ్ రీజన్ అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది టోటల్గా అయితే వచ్చేసింది. తర్వాత మీకు అదర్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటుంది దీంట్లో మెన్షన్ చేసింది, లేదా మీరు యాడ్ మోర్ మీద అయితే వేరే అయితే చేసుకోవచ్చు. తర్వాత ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి మేబీ కండక్ట్ ఫిజికల్ ఆన్లైన్ మోడ్ అంటున్నారు. సో ఇదైతే మనకు ఎస్సీ వాళ్ళు కానీ ఎవరికైనా కానీ సో ఫిజికల్గా వాళ్ళు ఎగ్జామ్ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మీకు ఫిజికల్గా వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఎగ్జామినేషన్ ఉంది. సో ఎస్ చేయాలనుకుంటే ఎస్ అండి, లేకపోతే నో అయితే చేయొచ్చు, ఏమైతే పర్వాలేదు ఇక్కడైతే. సో ఇక్కడ వచ్చేసి లాంగ్వేజ్, సో మీకు సపోజ్ తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అనేది ఇచ్చేసండి. తర్వాత చదవడం, మాట్లాడడం, రాయడం ఈ విధంగా వస్తే టిక్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సెకండ్ ఇంగ్లీష్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసండి. ఇంగ్లీష్ ఇచ్చేసి ఇక్కడ చదవడం, మాట్లాడడం, రాయడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది మీరు 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో అన్ని కరెక్ట్గా ఉంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే లెఫ్ట్ థంబ్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు.
సో ఇక్కడైతే మీరు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి మనకు ఒక వైట్ పేపర్ అయితే తీసుకోవాలి. ఆ యొక్క వైట్ పేపర్ మీద అయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరైతే అక్కడైతే మెన్షన్ చేయాలి. సో ఇక్కడైతే మీకు చూపెడతాను. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఐ ఉన్నాయి కదా, సో అక్కడ ఐ దగ్గర నేమ్ ఆఫ్ క్యాండిడేట్ మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వరకు ఉన్నాయన్న ఇక్కడ వరకు అయితే మీరు వైట్ పేపర్ మీద రాసేసి, సో క్యాపిటల్ లెటర్లో అయితే రాదు, ఇక్కడ ఏ విధంగా రేటింగ్ ఉన్నదో ఆ విధంగా రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. అండ్ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ చూసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. తర్వాత చేంజెస్ అయితే ఉండదని నేను చెప్తున్నాను. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది సో అన్ని కరెక్ట్గా ఉంటే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే ఓకే చేసేయండి. ఓకేలా ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే మీరు లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ చూసుకుని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కెనరా బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ బేసిక్ కాంటాక్ట్ బేసిక్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.